దేవుడు మనకు చేసిన మేళ్లకు ప్రతిగా మనం కృతజ్ఞతగా, దేవా ఈ వారమంతా నీవు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం అని ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఎవరైతే ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారో వారికి ఇంకా మేలు చేయడానికి ఆయన ఆశపడుతూ ఉంటాడు. చూడండి, ప్రతి వారం మనకొక్కళ్ళకైనా దేవుడు మేలు చేస్తూ ఉంది. అందరికీ మేలు చేయట్లేదా అంటే అందరికీ చేస్తున్నారు. కానీ కృతజ్ఞత చూపించేది ఎంతమంది? కొద్ది మంది మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. ఒకప్పుడు యేసు ప్రభు మార్గంలో అట్లా వెళుతూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకు ఎదురయ్యారు. వాళ్ళందరూ వచ్చారు, అయ్యా మేమందరం కుష్ఠరోగులు, మాకు సహాయం చేయి, మమ్మల్ని బాగు చేయని ప్రార్థన చేశారు. యేసు ప్రభు వాళ్ళని బాగు చేసి మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. కానీ అట్లా వెళ్ళిపోతా ఉండగానే వాళ్ళకి స్వస్థత వచ్చేసింది. ఒక్కడు మాత్రమే నేను స్వస్థత పొందాను కదా అని మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు చాలా వందనాలు నాయనా, నేను స్వస్థపరచబడ్డానయ్యా, ఇంతకాలం నా కుటుంబానికి నా ఇంటికి దూరంగా ఉన్నా, ఇప్పుడు నీ దయ వల్ల ఇదిగో నేను స్వస్థపరచబడి నా ఇంట్లోకి వెళ్ళగలుగుతున్నానయ్యా, ఇదంతా నీ కృపే అని కృతజ్ఞత చెల్లించి వెళ్ళాడు. యేసు ప్రభు అన్నాడు, 10 మంది బాగుపడ్డారు కదా. ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది బాగుపడ్డారు కదా. ఈ అన్యుడు ఒక్కడు మాత్రమే వచ్చి కృతజ్ఞత చెప్తున్నాడు, మిగతా 9 మంది సంగతి ఏంటి అని అడిగాడు. 10 మంది బాగుపడ్డారు, ఎంతమంది వచ్చి కృతజ్ఞతలు చెప్పారు అంటే ఒక్కడు మాత్రమే వచ్చి చెప్తున్నాడు. ఈ దినాల్లో కూడా అట్లాగే ఉంది. దేవుడు అందరికీ మేళ్ళు చేస్తున్నాడు, కానీ ఎరిగి కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వచ్చేది ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. లోకంలో మనుషులందరూ కూడా 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో శరీర సంబంధమైన మనుషులుగా బ్రతుకుతూ ఉంటారు, మరొకళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులుగా బ్రతుకుతూ ఉంటారు. శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు. దేవుని వాక్యం కూడా మనకి చెప్తూ ఉంది. ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతూ ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానం. చూడండి, 2 వర్గాల ప్రజలు లోకంలో ఉన్నారు. ఒకళ్ళు ఎటువంటి వాళ్ళు? శరీరానుసారులు, అంటే శరీర ప్రకారంగానే జీవించేవాళ్ళు, శరీర ప్రకారంగానే బ్రతికేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే శరీర సంబంధులుగానే బ్రతుకుతుంటారు లోకంలో చనిపోయేదాకా. ఇక 2వ వర్గం వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మానుసారులు అంటాం. వీళ్ళు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. జాగ్రత్తగా చూడండి, శరీరానుసారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ అంతం ఎట్లా ఉంటుందంట? మరణం. మరణం అంటే ఇది నిత్య మరణం, అంటే నరకం, అగ్నిగుండం. మరి ఆత్మానుసారంగా జీవించే వాళ్ళ యొక్క అంతం ఎట్లా ఉంటుంది? నిత్య జీవం, జీవం, సమాధానంగా ఉంటారు వాళ్ళు. నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ నిత్య జీవంలో ప్రశాంతంగా వీళ్ళు ఉంటారు. చూడండి, ఈ లోకంలో ఈ 2 వర్గాల ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ఎవరైనా సరే ఉంటే ఆత్మానుసారంగానే ఉంటారు, లేదా శరీరానుసారంగానే ఉంటారు. మరి ఎవరు శరీరానుసారులు, ఎవరు ఆత్మానుసారులు అంటే? శరీరానుసారులు అంటే కేవలం ఈ లోకంలో ఉన్న వాటి కోసమే బ్రతికేవాళ్ళు. అంటే లోకంలో పుట్టాము, పెరిగాము, పెద్ద అయ్యాం, చదువుకోవటం అయితే చదువుకుంటున్నాం, ఇంకా వయసు వచ్చింది, వివాహం చేసుకుంటున్నాం, వివాహం చేసుకొని పిల్లల్ని కంటున్నాం, మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళు చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళి చేస్తున్నాం, మన వాళ్ళు మనవరాళ్ళు వస్తున్నారు, మనం ముసలివాళ్ళం అవుతున్నాం. ఇక అయిపోయింది. ఈ జీవిత కాలం అంతట్లో ఎంత సంపాదించాలో అంత సంపాదించాం, ఎంత కూడబెట్టాలో అంత కూడబెట్టాం, ఎన్ని ఇళ్ళు కట్టాలో అన్ని ఇళ్ళు కట్టేశాం. మొత్తానికి శరీరం
చిన్నతనం నుంచి ముసలితనం దాకా వచ్చేసింది, ముసలి ప్రాయం వచ్చేసింది, చనిపోయాము, సమాధి చేయబడ్డాము, అయిపోయింది. ఇక ఇంతే. ఇంకా వీళ్ళ జీవితంలో చెప్పుకోవడానికి ఇక ఏమీ ఉండదు. ఇక ఇట్లాంటి జీవితం జీవించడం కోసం దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించలేదు. మీకు అర్థమైందండి? ఇట్లాంటి జీవితం జీవించడానికి భూమి మీద నువ్వు మనిషిగా పుట్టనక్కర్లేదు. ఒక జంతువు కూడా ఇదే పని చేస్తూ ఉంటుంది కదా అండి. అది కూడా ఎప్పటిలాగానే పుడుతుంది, పెద్ద అవుతుంది. నీలాగా చదువుకోకపోయినా అది కూడా ఏదో ఒక పని చేస్తుంది, తన పిల్లల్ని పోషణ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి వేరే పిల్లలు పుడతారు. చివరికి అది కూడా ముసలిది అవుద్ది, చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత దేనికో దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మనం చచ్చిపోతే దేనికి ఉపయోగపడం, కానీ అవి చచ్చిపోతే దేనికైనా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు కూడా ఎట్లాగే జీవిస్తున్నావు. అంటే నీకు ఈ లోకంలో బ్రతుకుతున్న ఒక జంతువుకి ఏమీ తేడా లేదు. కానీ దేవుడు నిన్ను మనిషిగా పుట్టించినప్పుడు నీకేం చేశాడో తెలుసా? పశువుల కంటే కూడా నీకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడా లేదా? పశువులకు కంటే ఎక్కువ జ్ఞానం మనిషికి ఉందా లేదా? ఉంది. పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఉందా లేదా? ఉంది. మరి నీకు పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు ఎందుకు ఇవ్వాలి? మనుషుల కంటే దేవుడు ఎక్కువ జ్ఞానం, జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? ఎందుకు ఇవ్వాలి అంటే ఒక మాట మనం బైబిల్లోంచి చదువుదాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10-11 వచనాలను చదువుతున్నాం. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపిస్తూ, జాగ్రత్తగా వినండి, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? సాయంకాలం అయితే చాలు చక్కగా ఆరు బయట మంచాలు వేసుకొని పడుకొని కీర్తనలు పాడేలాగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడంట. రాత్రి యందు కీర్తనలు పాడుటకు మనల్ని ప్రేరేపిస్తూ భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ, ఆకాశ పక్షులన్నిటికంటే ఎక్కువ జ్ఞానం కలుగజేస్తూ, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవారు ఎవరూ లేరు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటి? నిన్ను మనిషిగా పుట్టించింది ఎందుకు? నీవు సాయంకాలం అయితే చీకటి పడగానే నీవు ప్రశాంతంగా పాటలు పాడుకోవటానికి నిన్ను ప్రేరేపిస్తున్న దేవుడు ఎవరు అని నువ్వు వెతకాలి, తెలుసుకోవాలి. అరే, భూజంతువులు అన్నీ ఉన్నాయి, వాటికంటే నాకు ఎక్కువ బుద్ధి ఉంది కదా, ఇంత బుద్ధి ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు అని నువ్వు వెతికి తెలుసుకోవాలి. అరే, పక్షులను చూస్తే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది కదా, మహా అయితే ఏం కట్టుకుంటాయి, గూడు అవి ఇంత గూడు కట్టుకొని అదే అనుకుంటాయి, గొప్ప అనుకుంటాయి. కానీ మనమైతే ఇంత ఇల్లు కట్టుకుంటున్నాం. వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉన్నట్లా లేనట్లా? ఉంది. మరి ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ఇందుకోసమే దేవుడు నీకు భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. మరి తెలుసుకుంటున్నావా? ఎరుగుతున్నావా? కనీసం వెతుకుతున్నావా? నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? అలా చేయడం లేదు అంటే కనుక ఈ లోకంలో ఉన్న ఒక జంతువుకి నీకు ఏ తేడా లేదు. అది బ్రతుకుతుంది, నువ్వు కూడా బ్రతుకుతున్నావు. అవి చనిపోతున్నాయి, నువ్వు కూడా చనిపోతున్నావు. రెండు కూడా ఇక ఒక్కటిగానే ఉంటున్నాయి. కానీ నీవు ఇట్లాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా ఉండి అట్లాగే చనిపోయి నరకంలో పడాలి అని దేవుడు కోరుకోవట్లేదు. మరి ఎట్లా కోరుకుంటున్నాడు దేవుడు? నీవు ఒక ఆత్మ సంబంధివైన మనిషిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్లా కోరుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన మనిషిగా బ్రతకాలని, ఆత్మానుసారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే నీలో ఉన్న ఆత్మ గురించి ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలి? ఆత్మ గురించి ఆలోచించాలి. అరే, నాకు ఇంత ఆలోచన ఇచ్చిన ఆత్మ అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు? నాలో ఆత్మను పెట్టిన దేవుడు ఎక్కడున్నాడని నీ ఆత్మ గురించి నీవు ఆలోచిస్తూ ఆ దేవుని వెతుకుతూ నీ జీవిత పయనాన్ని సాగించాలి. ఇది ఆత్మానుసారంగా బ్రతకడం అంటే. 2 ఉదాహరణలు మీకు చూపించి మన వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మొదటి ఉదాహరణ చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన్ని అడిగాను.
ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఇక్కడ జరిగింది ఏంటో జాగ్రత్తగా చూడండి. ఒక పరిసయ్యుడు యేసు ప్రభువును భోజనానికి పిలిచాడు. ఏ ఉద్దేశంతో పిలిచాడో మనసులో మొత్తానికైతే యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. సరే అని యేసు ప్రభువు తన శిష్యులతో పాటు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు భోజనానికి. అందరూ భోజనాలు కూర్చున్నారు చుట్టూ. ఇట్లాగా ఉన్నప్పుడు ఆ ఊరిలోనే పాపాత్మురాలైన ఒక స్త్రీ, బహుశా ఆ చెడు జీవితం జీవిస్తున్న స్త్రీ కావచ్చు, ఆమె వచ్చేసింది లోపలికి. వచ్చేసి ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చేసి యేసు పాదాల దగ్గర ముందు కూర్చొని కన్నీళ్లు విడుస్తూ ఉంది. ఆ కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలన్నీ తడిచిపోతూ ఉన్నాయి. మనకైతే కన్నీళ్ళు మహా అయితే 1-2 బొట్లు వస్తాయి, కానీ పాదాలను తడిపేంత కన్నీళ్ళు వచ్చాయంటే నిజంగా ఆమె ఎంత ఏడుస్తూ ఉందో, ఎంత వేదన పడి ఏడుస్తూ ఉందో. అలా ఏడుస్తూ ఉంటే ఆ వచ్చే కన్నీళ్ళు ఆ పాదాలన్నీ తడిచిపోతుంటే తల వెంట్రుకలతో ఆమె తుడుస్తూ ఉంది. అలా తుడిచిన తర్వాత తాను తెచ్చిన అత్తరు బుడ్డి పగలగొట్టేసి ఆయన పాదాల మీద పోసి అత్తరు పాదాలకు పోస్తుంది. మనమేం చేస్తామో అత్తరు అయితే గనక ఎక్కడో మంచి స్మెల్ రావాలని ఒంటి నిండా పోసుకుంటా, కానీ ఆమె ఏం చేస్తుంది, అత్తరు యేసు ప్రభు పాదాలకు పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఇదంతా చూస్తున్నాడు పరిసయ్యుడు. అసలు నేను కదా ఈయన్ని పిలిచింది, అసలు ఈవిడ ఎవరు రానిచ్చారు, అసలు ఈమెని వచ్చింది గేటు దగ్గర ఉండాలి, అసలు ఎవరు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసింది. వచ్చింది మామూలుగా ఉందా అంటే లేదు, అసలు నేను పిలిచిన అతిథి ఈయన దగ్గరికి వచ్చి ఈయన వెనకాలుండి కన్నీళ్లతో పాదాలు కడిగేసి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ఆ పాదాలను ముట్టుకుంటుంది. ఈయన ముట్టుకుంటుంది ఏంది అసలు? అయినా ఈయనకి తెలియట్లేదు, ఈయనకి తెలియదు అసలు ఈయన ప్రవక్తేనా, అసలు బోధకుడేనా? అసలు బోధకుడైతే ప్రవక్త అయితే అసలు తన ముట్టుకున్న ఆ స్త్రీ ఎట్లాంటిదో, ఎటువంటి జీవితం జీవిస్తుందో కనీసం ఈయనకైనా అర్థమై ఉండాలి కదా అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ బయటికి ఏమి చెప్పలేకపోతున్నాడు, ఆ స్త్రీని గెంటేయలేకపోతున్నాడు, యేసు ప్రభువుని ఏమనలేకపోతున్నాడు, ఆ స్త్రీని ఏమనలేకపోతున్నాడు. అట్లాగే మండిపడి చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ పరిసయ్యుడు యేసు ప్రభు గురించి ఏమనుకున్నాడంటే, ఈయన ఆ ప్రవక్త అయితే, చదువుదా ఆ మాట 39వ వచనం, ఆయన్ను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల ఏమంటున్నాడు, ప్రవక్త అయిన ఎడల అని అక్కడ 2 అంకి వేసి దాని కింద ఫుట్ నోట్లో ఏముంది, ఆ ప్రవక్త అయిన ఎడల. ఏ ప్రవక్త? ఏ ప్రవక్త అంటే ఒకప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరుల నుంచి మీకు పుట్టిస్తాను, ఆయన మాట మీరు వినాలి, ఆయన మాట విననివాడు ఇదిగో జాగ్రత్త, చంపబడతాడు, కొట్టివేయబడతాడు జనుల్లో నుండి అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఇది అంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. తర్వాత మీరు చూడండి, మోషేతో దేవుడు చెప్పాడు, మీ సహోదరుల నుంచి ఒక ప్రవక్తను పుట్టిస్తాను, ఆయన మాట మీరు వినాలి, ఆయన మాట వినకపోతే మిమ్మల్ని ఈ జనుల్లోంచి కొట్టేస్తాను జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రవక్త కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పరిసయ్యుడు కూడా అనుకుంటున్నాడు, ఈయన ఆ ప్రవక్త అయితే, ఏ ప్రవక్త? దేవుడు మోషే ద్వారా వాగ్దానం చేసిన ప్రవక్తే అయితే అసలు ముట్టుకుంటున్న ఈ స్త్రీ ఎవరో, ఎట్లాంటి జీవితం జీవిస్తుందో ఈయనకి అర్థమై ఉండాలి కదా, అసలు ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు అసలు అని మదన పడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఇద్దరి మనసులను చూస్తూ ఉన్నాడు. ఒక పక్క పరిసయ్యుడు మనసు చూస్తే రగిలిపోతా ఉన్నాడు. ఎవరి మీద? యేసు ప్రభు మీద. యేసు ప్రభుని ముట్టుకొనిచ్చిన ఆ స్త్రీ మీద రగిలిపోతా ఉన్నాడు. ఇటువైపు ఈ స్త్రీ చూస్తే
ఈయనేమో పశ్చాత్తాపం లేదు, ఇక్కడేమో పశ్చాత్తాపం కనబడుతుంది. యేసు ప్రభు అడిగాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలి అనగానే, చెప్పు నాయనా చెప్పు. అప్పిచ్చే ఒకనికి 2 రుణస్తులు ఉన్నారయ్యా. ఒకడేమో 500 దేనారాలు అప్పున్నాడు, ఇంకొకడు 50 దేనారాలే అప్పున్నాడు. వీళ్ళిద్దరూ అప్పు తీర్చలేకపోతున్నారు. అందుకని ఆ యజమానుడు వీళ్ళిద్దరిని పిలిచి, అబ్బాయి మీరు ఎట్లాగూ అప్పు తీర్చలేరు, మీ వల్ల కాదు, నాకు ఆ సంగతి అర్థమైంది. మీ ఇద్దరి అప్పు క్షమించేస్తున్నాను, ఇక మీరు కట్టనక్కర్లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోండి అని క్షమించేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు చెప్పు సీమోను, చెప్పండి, ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? ఎక్కువ అప్పు ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు, అవునా కాదా? ఇదే మాట చెప్పాడు సీమోను కూడా. అయ్యా, ఎవరైతే ఎక్కువగా క్షమించబడ్డారో, ఎవరైతే ఎక్కువగా అప్పు ఉన్నారో వాళ్ళు ఎక్కువ సంతోషపడతారయ్యా అన్నాడు. ఇప్పుడు ఈమెను చూస్తున్నావు కదా, నీకంటే కూడా ఈమె ఎక్కువగా ఆనందిస్తూ ఉంది. దేనికోసమో తెలుసా? పాప క్షమాపణను బట్టి. నువ్వు అనుకున్నావు నేను తక్కువ పాపాలు చేసా అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు తక్కువగానే క్షమించబడ్డావు, నీకు సంతోషం కలగట్లేదు. కానీ ఈమె ఎక్కువ పాపాలు చేసింది, ఎక్కువగా క్షమించబడింది, ఇప్పుడు ఈమె ఎక్కువగా ఆనందిస్తూ ఉంది పాప క్షమాపణను బట్టి. కానీ సీమోను, నువ్వు గుర్తించావు ఒకటి, నేను నీ ఇంట్లోకి వస్తున్నప్పుడు నీవు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె చూసావా, నా కాళ్ళు కన్నీళ్లతో తడిపేస్తుంది. నిజానికి సీమోను ఇవన్నీ మర్చిపోయాడు, అతిథి మర్యాదలన్నీ మర్చిపోయాడు. నిజానికి ఆ ఇశ్రాయేలు దేశంలో ఎవరైనా అతిథిని లోపలికి ఆహ్వానించేటప్పుడు ముందు కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, తర్వాత కూర్చొని నూనెతో తలంటేవాళ్ళు, తర్వాత ముద్దు పెట్టుకొని ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చేవాళ్ళు. ఇవన్నీ సీమోను చేయడం మర్చిపోయాడు. ఈ సీమోను ఏవైతే వదిలేశాడో వాటికి 100 రెట్లుగా ఈమె చేస్తూ ఉంది ఇక్కడ. సీమోను, నేను లోపలికి వచ్చేటప్పుడు నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఏమి చూసావా, నా పాదాలు కన్నీటితో కడుగుతూ ఉంది. నేను లోపలికి వచ్చేటప్పుడు నీవు నా తల అంటలేదు నూనెతో, కానీ ఈమె చూసావా, నూనెతో కాదు అత్తరుతో నా పాదాలను అంటుతూ ఉంది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని లోపలికి ఆహ్వానించలేదు, కానీ ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. నీకంటే ఈమె ఎక్కువగా చేస్తుంది సీమోను, నీకంటే ఈమె ఎక్కువగా క్షమించబడింది, పాప క్షమాపణ బట్టి ఆమె నీకంటే ఎక్కువగా ఆనందిస్తుంది సీమోను అని చెప్పాడు. జాగ్రత్తగా చూడండి, ఎందుకు ఈ 2 విషయాలు ఇక్కడ చెప్తున్నామంటే, ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకడు ఎవరు? సీమోను భోజనానికి ఆహ్వానించాడు. ఇంకొక వ్యక్తి పాపాత్మురాలైన స్త్రీ. ఈ సీమోను కేవలం శరీర సంబంధమైన వాటి మీదనే మనసు నుంచుతూ ఉన్నాడు. మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఏమని? ఎంతసేపటికి యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్నాడు. అసలు యేసు ప్రభు మంచోడేనా? అసలు ఇంత ఎట్లాంటి స్త్రీని ముట్టుకొని ఇస్తున్నాడు? అసలు ఈయన ప్రవక్తేనా? అసలు ఈ స్త్రీ ఏంటి? చెప్ప పెట్టుకుని లోపలికి వచ్చింది, వచ్చింది గేటు దగ్గర ఉండుకొని లోపలికి ఎవరు రానిచ్చారు ఏమని అని ఇన్ని రకాలుగా శరీర సంబంధమైన ఆలోచనలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఈ సీమోన్లో ఉన్నాయి. కానీ ఈ స్త్రీని చూస్తే ఇట్లాంటి ఆలోచనలు తన హృదయంలో ఏమీ లేవు. దేవుడు నన్ను క్షమిస్తే చాలు, నా పాపాలను ఆయన క్షమిస్తే చాలు అని పాప క్షమాపణ గురించి ఆమె ఆలోచిస్తుంది తప్ప ఇక మరి దేని గురించి ఆలోచించట్లేదు. అరే, నేను ఎంత పెద్ద ఇంట్లోకి వచ్చాను, ఎంత పెద్ద మనిషి ఇంట్లోకి వచ్చాను, ఎవరైనా అనుకుంటారేమో, ఇట్లాంటివి ఏవి కూడా తన హృదయంలో లేవు. తన హృదయంలో ఉన్న ఆశ ఒకే ఒక ఆశ ఏంటంటే, నేను నా దేవుడి చేత అంగీకరించబడాలి, క్షమించబడాలి, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకోవాలి, ఇదే నాకు కావాలి. ఇది ఆమెలో ఉన్న మనసు. చూడండి, ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి మనసు ఉంది నీలో? వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? యేసు ప్రభు దగ్గరే ఉన్నారు, అవునా కాదా? సీమోను పరిసయ్యుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎదురుగానే ఉన్నాడు. ఈమె కూడా ఎక్కడ ఉంది? యేసు ప్రభు దగ్గరే ఉంది. కానీ ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇతనేమో శరీర సంబంధిగా ఉండి శరీర విషయాల మీదనే మనసు పెడతా ఉన్నాడు. కానీ అదే సమయంలో ఈమె తన పాప క్షమాపణ గురించి ఆలోచిస్తూ ఆత్మానుసారమైన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆత్మానుసారులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే సీమోను కూడా ఎక్కడ ఉన్నాడు? ఎదురుగా, యేసు ప్రభు ఎదురుగానే ఉన్నాడు. కానీ ఆత్మానుసారమైన మనసు ఉందా? లేదు. శరీరానుసారమైన మనసే ఉంది. వాటి గురించే పదే పదే ఆలోచిస్తున్నాడు. ఎదురుగా యేసు ప్రభువే ఉన్నాడు, కానీ యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్నాడా? లేదు. ఎంతసేపటికి ఆ స్త్రీ చుట్టూనే తిరుగుతున్నాయి తన ఆలోచనలన్నీ. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నావు. నీ మనసు ఎవరి మీద ఉంటుంది? దేవుని మీదే ఉంటుందా? దేవుని సన్నిధికి వచ్చి కూడా డబ్బు మీదే ఆలోచన ఉంచేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకేదో ఇంటి విషయాల మీద ఆలోచించేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకేవేవో తలంపులు హృదయంలో పెట్టుకొని శరీరం ఇక్కడ, మనసు ఇంకో చోట ఉండేవాళ్ళు ఎంతమంది? లోకంలో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శరీరానుసారులే. ఎవరంటున్నాం? శరీరానుసారులే, ఆత్మానుసారులు కానే కాదు. ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాం. తీశారు అందరూ? అందరూ తీయండి, బైబిల్లోని వారందరూ కూడా. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. జాగ్రత్తగా చూడండి. ఇద్దరు మనుషులు వెళ్ళారు దేవాలయానికి. దేనికోసం? ప్రార్థన చేయడం కోసం వెళ్ళారు ఇద్దరు మనుషులు. చదువుదాం. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సొంకరి. జాగ్రత్తగా చూడండి. ఇద్దరు వ్యక్తులు. ఒకళ్ళు ఎవరు? పరిసయుడు, ఈయన పేరు లేదు. ఇంకొకళ్ళు ఎవరు? సొంకరి, ఈయన పేరు లేదు. అంటే పరిసయుడు అంటే పేరుంది కదండి, సొంకరి అంటే పేరుంది కదండి. ఇది కాదు, ఈ పేర్లు కావు. అంటే పరిసయుల్లో నుంచి ఒకడు, సొంక వసూలు చేసే వాళ్ళలో ఒకడు అని అర్థం, అంతేగాని ఈ పేర్లు కాదు. పరిసయుడు ఒకడు, సొంకరి ఒకడు, ఇద్దరు వచ్చారు. దేనికోసం వచ్చారు? ప్రార్థన చేద్దామని వచ్చారు. రైట్. చూడండి, ఇప్పుడు పరిసయుడు నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. 11వ వచనం. పరిసయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను చోరులాగా లేను. అంటే చోరులు అంటే దొంగలు. నేను ఎప్పుడు దొంగతనం చేసినోని కాదు నాయన, నేను దొంగనే కాదు. నేను అన్యాయస్తుడిని కాదు. అసలు నేను ఎవరికి ఏ అన్యాయం కూడా ఎప్పుడూ చేసినోని కాదు. వ్యభిచారులైన ఇతర మనుషుల్లాగా నేను లేను. నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు. వ్యభిచారులాగా నేను లేను. ఈ సొంకరిలాగా కూడా లేదు. నీకు వందనాలు నాయన. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవా, నేను దొంగలాగా లేను, అన్యాయస్తులాగా లేను, వ్యభిచారులని ఇతర మనుషులాగా అంతకంటే లేను. నాతో పాటు వచ్చాడు చూసేవా, వీళ్ళలాగా కూడా నేను లేను. నేను మంచివాడిని ఆయన అని అంటూ ఇంకా ఏమంటున్నాడు? అయ్యా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతట్లో 10% నీకే ఇస్తున్నా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, వేటి మీద మనసు ఉంచుతున్నాడు ఇతను? భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నాడు. నిన్ను అడిగాడా దేవుడు? ఏవయ్యా నువ్వు అన్యాయస్తుడు అని అడిగాడా? నువ్వు దొంగవని అడిగాడా? నువ్వు వ్యభిచారివా అని అడిగాడా? నువ్వు 10% ఇస్తున్నావా అని అడిగాడా? నువ్వు ఉపవాసం చేస్తున్నావా అని అడిగాడా? ఏమి అడగలేదు కదా. ఇవన్నీ ఎవడు చెప్పమన్నాడు? ఇతని మనసు అంతా దేని గురించి ఉప్పొంగుతుందంటే, ఇదిగో నేను అట్లాగా లేను, నేను ఇట్లాగా లేను, నేను అట్లాంటి వాడిని అని శరీర సంబంధమైన కార్యాలను బట్టి మనసంతా కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాడు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో చాలామంది కూడా దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ శరీర సంబంధమైన వాటిని బట్టి ఉప్పొంగిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి మేము జాబ్ హోల్డర్స్ అండి అని ఉప్పొంగిపోయేవాళ్ళు. దేవుని సన్నిధికి వచ్చి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, మాకు దేవుని సంఘంలో మంచి స్థానం ఉండాలి అని ఆశించే వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి నేను సంఘ పెద్దనండి, నా మాట చెల్లాలి అనేవాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో మేము దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళమండి, సేవకుడికి దగ్గరగా ఉండేవాళ్ళమండి, ఈ అయ్యగారు మా ఊరేనండి, ఈ అయ్యగారు మా ఊళ్ళేనండి అని ఇట్లాగా శరీర సంబంధమైన వాటిని బట్టి ఉప్పొంగిపోయేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మానుసారులు కాదు.
కేవలం శరీర సంబంధమైన వాటిని చూసి ఉప్పొంగిపోయేవాళ్ళు. ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నేను దొంగలాగా లేను, అన్యాయస్తుడిలాగా లేను, ఇదిగో ఈ విచారులని ఇతర మనుషుల్లాగా లేను, ఇదిగో ఈ సొంకరు ఉన్నాడుగా వీడిలాగా లేను, మంచివాడిని, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా దశమ భాగం అంతటిని నేను టెన్షన్గా ఇస్తున్నా అని ఇట్లా తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లాంటివి ఇంకా ఎన్ని చెప్పాడో దేవుడు రాయలా ఇవన్నీ. ఇక తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనీసం పాప క్షమాపణ గురించి కానీ తన ఆత్మ గురించి కానీ అవగాహన ఏ మాత్రం లేదు. సరిగదా, శరీర సంబంధమైన కార్యాలను బట్టి ఉప్పొంగిపోతూ ఉన్నాడు. జాగ్రత్త, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికే వస్తున్నావు, ప్రార్థనకే వస్తున్నావు, సంఘానికే వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ మనసు దేన్ని బట్టి ఉప్పొంగిపోతుంది? శరీర సంబంధమైన వాటిని బట్టి ఉప్పొంగిపోతున్నావేమో. జాగ్రత్త, నీ శరీర సంబంధమైన చదువును బట్టి ఉప్పొంగిపోతున్నావేమో. నేను అంత చదివాను, నేను ఎంత చదివాను, నాకు అన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నువ్వు వాటిని బట్టి ఉప్పొంగిపోతున్నావేమో. లేదు లేదు, అవి ఉండటం మంచిదే, కానీ వాటిని బట్టి నువ్వు అతిశయపడకూడదు. ఉద్యోగం ఉందా, ఉండటం మంచిదే, దాన్ని బట్టి అతిశయపడద్దు. డబ్బులు ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, హోదా అన్నీ ఉన్నాయా, ఉంటే ఉండని, కానీ వాటిని బట్టి అతిశయపడొద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ మనసు నీ ఆత్మ విషయాల మీద ఉండాలి. నీవు పాపివి, దేవుడు నిన్ను క్షమించేవాడు కాబట్టి పాప క్షమాపణ కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి నీవు ఆనందించాలి, దేవుడిచ్చిన పాప క్షమాపణను బట్టి. అంతేగాని నీకు లోక సంబంధంగా ఏవేవో ఉన్నాయి, నేను అందగాడిని, నేను అందగత్తెని, ఈ రకంగా అనుకుంటూ నువ్వు ఉప్పొంగిపోతే జాగ్రత్త, నాశనం అవుతావు. అంతకుముందు కూడా చెప్పాను, ఒక రాజు ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు. ప్రతిసారి అద్దంలో చూసుకొని, ఒరే రాజా, నీకంటే అందంగా ఎవడు లేడురా, నువ్వు అందగాడివిరా అని తనను తాను పొగుడుతూ ఉండేవాడు. ఒకసారి అద్దంలో చూసుకుంటూ అన్నాడంట, దేవుడా నీకంటే కూడా నేను అందగాడిని అన్నాడంట. దేవుడు కోపం వచ్చేసి తెల్లారేసరికి కొమ్ములు పుట్టించాడు. ఇప్పుడు 10th క్లాసులో ఉండేది మాకు ఈ స్టోరీ, ఇంగ్లీష్లో ద కింగ్ అండ్ టామరిన్ డ్రమ్ అని. ఇక ఆ బార్బర్ వచ్చేసి కట్ చేయడానికి వస్తే ఏముంది, కొమ్ములు వచ్చాయి. అబ్బా రాజుగారు కొమ్ములు వచ్చాయని వాడికి కడుపు ఉబ్బిపోతా ఉంది, ఎవరికి చెప్దామని చివరికి చింత చెట్టుకి వెళ్ళి చింత చెట్టు త్వరలో చెప్పేశాడు రాజుగారికి కొమ్ములు వచ్చినాయి అని. వానాకాలం వచ్చింది, ఆ చింత చెట్టు పడింది, ఆ చింత మానులు తీసుకెళ్ళి డోలకు చేసి పడేశారు. దాన్ని కొట్టినప్పుడల్లా అదే చెప్తుంది, అది రాజుగారి కొమ్ములు వచ్చినాయి అంటే. ఏంటి కొమ్ములు రావటం ఏంటని చిరా చూస్తే నిజంగానే జరిగింది. అందుకనే శరీర సంబంధమైన వాటిని బట్టి ఎప్పుడూ కూడా అతిశయపడద్దు. అట్లా అతిశయపడ్డావా జాగ్రత్త, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఇక్కడ చూద్దాం దేవుని వాక్యంలో. ఇక్కడ పరిసయ్యుడు ఇట్లాగా శరీర సంబంధమైన వాటిని గురించి ఉప్పొంగిపోతూ ఉన్నాడు. కానీ సుంకరి ప్రార్థన కూడా చూద్దాం ఒకసారి. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. సుంకరి కూడా ప్రార్థన చేయడానికే వచ్చాడు, కానీ ఎట్లా చేస్తున్నాడు తెలుసా? ఆకాశం వైపు కళ్ళెత్తడానికి ధైర్యం చాలట్లా. అమ్మో, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, దేవుని సింహాసనం అది. అటువైపు కళ్ళు ఎత్తడానికి కూడా ధైర్యం చేయలేక, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు పాపి కాదా? మీరు చెప్పండి, పరిసయ్యుడు కూడా పాపే కాదా? పాపే. కానీ పరిసయ్యుడికి గ్రహింపు ఉందా? లేదు. ఎంతసేపటికి నేను అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, వాళ్ళలాగా లేను, వేళ్ళలాగా లేను, ఉపవాసం అంటున్నా, దశమ భాగం ఇస్తున్నా, తను చేస్తున్న వాటి గురించి చెప్తున్నాడు తప్ప తన ఆత్మ గురించి, తన పాపాన్ని గురించిన గ్రహింపు పరిసయ్యుడిలో లేదు. కానీ సుంకర్లో చూస్తే తన పాపాన్ని గురించిన గ్రహింపు ఉంది. దేవుని వైపు చూశాడయ్యా, క్షమించేవాడు నువ్వే, నన్ను క్షమించు నాయనా అని పాప క్షమాపణను బట్టి ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. పరిసయ్యుడు పాపి కాదా అంటే పాపే, కానీ పాప క్షమాపణ అనే ఆ గ్రహింపు కానీ, పాపాన్ని గురించిన ఆ గ్రహింపు కానీ ఏ మాత్రం పరిసయ్యుడిలోకి రాలేదు.
అట్లాగే జీవితం అయిపోయింది. చూడండి, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, సంఘానికి వస్తారు, కానీ వీళ్ళలో పాపాన్ని గురించిన గ్రహింపు ఎప్పటికీ రాదు. అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు నాయనా, నీ క్షమాపణ కావాలి ప్రభు అని ఏనాడు ప్రార్థన చేయరు. ఎంతసేపటికి నేను అది, నేను ఇది, నేను ఇది అని శరీర సంబంధమైన వాటిని బట్టి ఉప్పొంగిపోతారు తప్ప యేసుక్రీస్తుని హత్తుకునే మనసు ఎవ్వరికీ ఉండదు. ఇట్లాంటి వాళ్ళకి అంటే శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు దేవుణ్ణి హత్తుకోరు. ఎంతసేపటికి వాళ్ళు శరీర సంబంధమైన వాటిని బట్టి అతిశయపడుతూ ఉంటారు. అందుకే పౌలు ఒకసారి ఏమనంటే, జాగ్రత్త, ఎవరైనా సరే ఇట్లాంటి శరీర సంబంధమైన వాటితో ఉప్పొంగిపోతూ క్రీస్తును హత్తుకొనని వాడు ఉంటాడు, జాగ్రత్త అని చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై, చూడండి దేనికంటే ఆసక్తి, ఇతను అతి ఆసక్తుడుగా ఉంటాడు, బాగా ఆసక్తిగా ఉంటాడు. దేని విషయంలో? దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటాడంట. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకనే ఉప్పొంగిపోతూ ఉంటాడంట. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంట, శిరస్సును ఏ మాత్రం కూడా హత్తుకోరు. శిరస్సు అంటే ఎవరంటే ఇక్కడ క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. అంటే వీళ్ళు శిరస్సును ఏ మాత్రం కూడా హత్తుకోరు, క్రీస్తును ఏ మాత్రం కూడా హత్తుకోరు. వీళ్ళకు పాప క్షమాపణ అవసరం లేనే లేదు. ఎంతసేపటికి బహు వినయాసక్తులుగా ఉంటారు. ఆ ఆరాధన, ఈ ఆరాధన, అది చేద్దా, ఇది చేద్దా అని హడావిడి చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న శరీర సంబంధమైన మనసును బట్టే ఉప్పొంగిపోతూ ఉంటారు. ఏ మాత్రం కూడా శిరస్సును హత్తుకోరు, క్రీస్తును హత్తుకోరు. జాగ్రత్త ఇట్లాంటి వాళ్ళ విషయంలో అంటున్నాడు పౌలు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వెట్లా ఉన్నావు? ఆత్మానుసారిగా ఉన్నావా? శరీర సంబంధమైన మనిషిగా ఉన్నావా? శరీర సంబంధమైన మనిషిగా అయితే ఎంతసేపటికి నీకున్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటావు. నాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అతిశయిస్తూ ఉంటావు. కానీ ఆత్మానుసారి అయితే వాటి గురించి ఏమీ ఆలోచించవు, క్రీస్తును హత్తుకుంటావు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఆయన నువ్వు హత్తుకుంటావు. శరీర సంబంధమైన మనసు వలన ఊరికి ఉప్పొంగిపోతూ ఉంటే వాళ్ళ యొక్క అంతం ఎట్లా ఉంటుందంటే మరణమే. ఇందాక మనం చదువుకున్నాం కదా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు నుంతారు, వాటి యొక్క అంతం ఏమిటి? మరణం, అంటే నరకమే. ఈ లోకంలో మరణమే, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ నిత్య మరణమే ఉంటుంది. బైబిల్లో చెప్తున్నాడు, అహీతోపెలు అతని పేరు. ఏం పేరు? అహీతోపెలు. దావీదు దగ్గర ఒక మంచి ఆలోచనకర్త, ఆలోచన చెప్పేవాడు. ప్రధానమంత్రి ఆలోచన ఎట్లా చెప్తాడో ఈ అహీతోపెలు రాజు దగ్గర ఉండి రాజుకు ప్రతి విషయంలో ఆలోచన చెప్తూ ఉంటాడు. ఫలానా దేశానికి యుద్ధానికి వెళదామంటే ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే మంచిది, ఇవన్నీ కూడా ఆలోచన అంతా చెప్తూ ఉండేవాడు అహీతోపెలు. ఈ దావీదు రాజు కానీ అతని కొడుకైన అబ్షాలోము కానీ అహీతోపెలు ఒక ఆలోచన చెప్పాడు అంటే అసలు దేవుడే ఈ ఆలోచన ఇచ్చాడేమో అన్నంతగా ఉండేది. మీకు అర్థమైందండి? అంత పర్ఫెక్ట్గా పక్కాగా ప్లాన్ చేసేవాడు. ఒక స్కీమ్ వేస్తే, స్కెచ్ వేస్తే ఇక ఎక్కడ కూడా తప్పిపోయేది కాదు. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవాడు, అంత ఆలోచనాత్మకంగా చెప్తాడు సలహా. ఒకసారి ఏం జరిగిందంటే, దావీదు కొడుకు అబ్షాలోము తండ్రి సింహాసనం కోసం దావీదును తరమటం మొదలేశాడు. కన్న కొడుకుతో ఏమని యుద్ధం చేసేది అని దావీదు ఇక సింహాసనం వదిలిపెట్టి దావీదుతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా పారిపోతూ ఉన్నారు. పారిపోతూ ఆ వాగు దాటిపోయే స్థితిలో వచ్చేశారు. అప్పుడు ఈ అబ్షాలోము దగ్గర ఈ అహీతోపెలు ఉన్నాడు. ఎక్కడికి బోలా, దావీదుతో పాటు ఈయన బయటికి రాలా, ఇక్కడే ఉన్నాడు. ఎవరో చెప్పారు దావీదుకి, అయ్యా అహీతోపెలు అబ్షాలోము దగ్గరే ఉన్నాడు అని చెప్పగానే దావీదు ప్రార్థన చేశాడు, దేవా అహీతోపెలు ఆలోచన చెడగొట్టిన ఆయన అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు దావీదు? అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు.
ఇక దావీదు జనులు కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఈ అహీతోపేలు అబ్షాలోము దగ్గరికి వచ్చి, రాజా, ఇప్పుడే కదా వాళ్ళు వెళ్ళారు, ఎంత 2 రోజులు 3 రోజులు అవుతుంది, బాగా అలసిపోయి ఉంటారు. ఈ సమయంలో నువ్వు అంటే గనక కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళిపోయి రాజుని మాత్రమే చంపేసి, అంటే దావీదుని మాత్రమే చంపేసి ప్రజలందరినీ నీ దగ్గరికి మళ్ళిస్తా, నువ్వు అని చెప్పు అని ఒక ఆలోచన చెప్పాడు. ఈ ఆలోచన విన్న వాళ్ళందరికీ కూడా నిజమే, వాళ్ళు ఇప్పుడే కదా బయలుదేరి వెళ్ళింది, బాగా పరిగెత్తి అలసిపోయి ఉంటారు కదా, ఈ సమయంలో వెళ్ళి వాళ్ళ మీద పడితే తప్పనిసరిగా వాళ్ళని పట్టుకోవచ్చు అనే మంచి ఆలోచన అందరికీ నచ్చింది. ఇదే సమయంలో ఈ అబ్షాలోము హూషై అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, అతన్ని కూడా పిలిచి ఈ ఆలోచన మరి చేద్దామా వద్దా అని డిస్కషన్ చేద్దాం, అతన్ని కూడా పిలిపించు అన్నాడు. ఎవరు ఈ హూషై అనే వ్యక్తి? ఎవరంటే ఈ హూషై అనే వ్యక్తి నమ్మకమైన వాడు. దావీదుతో పాటు వెళతా ఉంటే దావీదు అన్నాడు, అబ్బాయి నువ్వు నాతో పాటు రావడం ఎందుకు, నాకు భారంగా ఉంటావు, నువ్వు వెళ్ళిపో, అబ్షాలోము దగ్గరే ఉండి రాజా నీ తండ్రికి ఎట్లా సేవ చేశానో నీకు కూడా అట్లాగే సేవ చేస్తా, నమ్మకంగా చేస్తా అని చెప్పు. అట్లాగా చెప్తే కాస్త వాళ్ళ ఆలోచన నీకు తెలుస్తుంది, అది నాకు చెప్తే నేను జాగ్రత్త పడతా ఉంటా, కాస్త నువ్వు అక్కడ ఉండి నా తరపున ఆడేం జరుగుతుందో ఏంటో ఎప్పటికప్పుడు నాకు చేరేస్తా ఉంది కానీ అక్కడే ఉండు అని పంపించాడు. ఈ అబ్షాలోము హూషైని పిలిచి హూషై, మరి అహీతోపెలు ఇట్లా ఆలోచన చెప్పాడు, ఏమని, దావీదు అతని జనులు వెళ్ళిపోయారు, బాగా ఆయాసపడుతూ అలసిపోయి ఉంటారు, ఈ సమయంలో వెళ్ళి అతని మీద పడదాం, రాజును మాత్రం చంపేసి ప్రజలందరినీ తీసుకొని వచ్చి చేద్దామంటున్నాడు అహీతోపెలు, మరి నీ ఆలోచన ఏంటి, చేద్దామంటావా అని అడిగితే ఈ హూషై అన్నాడు, రాజా ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన అంత మంచిదిగా కాదు. ఎందుకంటే నీ తండ్రి గురించి నీకు తెలుసు, సింహం లాంటి వాడు, నీ తండ్రి దగ్గర 30 మంది బలవంతులు ఉన్నారు, వాళ్ళు కూడా అంత బలవంతులు. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే సింహాసనం పోయింది, రాజ్యం పోయింది, వాళ్ళ కోపంతో ఉన్నారు, వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉన్నారు, వాళ్ళు పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి కనుక ఎంత ఉక్రోషంతో ఉంటుందో అంత ఆవేశంలో ఉంటారు వాళ్ళు. ఈ సమయంలో మనం వెళ్ళి వాళ్ళకి ఎదురు పడితే ఆ కోపంలో మనల్ని చంపేస్తారు, కాబట్టి ఈ ఆలోచన మంచిది కాదు. ఒకవేళ వెళ్ళాలి అంటే ఇప్పుడు కాదు, విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని, అంత విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని పలానా చోట ఉన్నాడు అని తెలుసుకొని వెంటనే అందరం మూకుమ్మడిగా దాడి చేద్దాం, అప్పుడు తప్పించుకొని పోలేడు అని అనగానే ఈసారి సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే ఈ హూషై చెప్పిన ఆలోచన నిజంగా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయటికి పోయారు, కోపంతో ఉంటారు, ఒక్కసారి తిరగబడ్డారంటే మనం నాశనం అయిపోతాం, కాబట్టి సైన్యాన్ని బాగా పెంచేసి అప్పుడు ఒక్కసారిగా దాడి చేద్దాం, ఇది బాగుంది అనుకున్నారు. దీంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏమీ తప్పులేదు. కానీ అహీతోపెలు ఏం చేశాడో తెలుసా, తన ఆలోచన పారలేదు, తన సలహా పాటించలేదు అని చిన్నగా గాడిద గంత కట్టించేసి ప్రయాణానికి తన ఊరికి పోయి, తన ఇంటికి పోయి, తన ఆస్తి ఇల్లు ఇవన్నీ కూడా ఎవడికి రాయాలో వాడికి రాసేసేసి ఇంట్లోకి పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరు ఏమి అనలా. పోనీ రాజు ఏమైనా తిట్టాడా, అహీతోపెలు ఎట్లాంటి ఆలోచన ఇచ్చావేంటి అన్నాడా? అనలేదు. ప్రతిసారి ఇతను ఆలోచన చేసేవాళ్ళు, ఒక్కసారి అది కూడా దేవుడే కావాలని ఈ హూషై ద్వారా ఈ ఆలోచన తప్పించాడు. దీనికి ఈయన ఈగో ఫీల్ అయిపోయి ఎప్పుడూ కూడా ఉప్పొంగిపోయేవాడు. నా ఆలోచన అంటే ఏంటనుకున్నావు? దావీదు కానీ అబ్షాలోము కానీ ఎవరైనా సరే నేను ఆలోచన చెప్పానంటే జరిగిపోవాల్సిందే, అట్లా ఉంటుంది నా ఆలోచన అని ఉప్పొంగిపోయేవాడు అహీతోపెలు. ఎప్పుడైతే అది ఒక్కసారిగా ఫెయిల్ అయ్యిందో, జరగలేదో, వెంటనే దాన్ని తట్టుకోలేక పోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. శరీర సంబంధమైన మనసుతో ఉప్పొంగిపోతే దాని అంతం ఇట్లాగే ఉంటుంది, మరణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచన పారలేదు, జరగలేదు, అయితే ఏమైంది?
ఏమీ కాదు కదా, అయినా సరే అది తట్టుకోలేకపోయాడు. అట్లాంటి ఉప్పొంగిపోయే మనసుతో ఉన్నాడు. అందుకని అహీతోపెలు వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, జాగ్రత్త. నీకున్న ఆలోచనను బట్టి కానీ, నీకున్న తెలివితేటలను బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఉప్పొంగిపోతున్నావా? జాగ్రత్త, దాని అంతం మరణంగా ఉంటుంది. నీవు ఈ లోకానికి వచ్చింది మరణించడానికి కాదు, అంటే నిత్యత్వంలో మరణించడానికి కాదు. నిత్యత్వంలో నీవు జీవించాలి. జీవించాలి అంటే శరీరానుసారమైన మనిషి కాదు, ఆత్మానుసారంగా బ్రతకాలి.